వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాను విషపూరితమైన పరిశ్రమలు పెట్టి కాలుష్య పూరితమైన నెల్లూరుగా మార్చొద్దంటూ ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు సైతం ఆందోళనకు దిగడం జరిగింది. దీని మీద గళం విప్పే నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితికి అయితే వచ్చింది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు సిఐటి నాయకులు కాయం శ్రీనివాసరావు ప్రస్తుతం మనతో ఉన్నారా? ఎందుకు మాట్లాడు చెప్పండి. అంటే ఈ పరిశ్రమ విషపూరితమైన పరిశ్రమ వద్దంటూ ఇది చేస్తుంటే కొద్దిసేపటి కిందట కూడా సుమారు ఒక 60 మందిని వామపక్ష నాయకులు కావచ్చు, ప్రజా సంఘ నేతలు మొత్తం అరెస్ట్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఏం జరుగుతుందనుకో? ఈరోజు మన జిల్లా చాలా మంచి పేరుగా ఉన్నది. ఈ యొక్క జిల్లా అంటే మన నెల్లూరు జిల్లాలో పంట పొలాలు, ఆ వాతావరణం, అట్లాగే ఆ పంట పొలాల్లో నుంచి వచ్చిన వరి, ఆ పండగలు జరుపుకున్న జనవరి వస్తే సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఈ యొక్క జిల్లాలో ఈరోజు మనకి షెడ్యూల్ రూపంలో పెట్టి దాంట్లో కూడా ఒక మాట చెప్పాలంటే ఏరే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలు అన్నిటికీ కూడా అనుసంధానమైన ఉండే ఫ్యాక్టరీలు రావాల్సింది తప్ప ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది అక్కడ నిర్మించడం వల్ల మిగతా వాటి అన్నిటి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అది అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, పెట్టకూడదు కూడా. అలాంటిది ఈరోజు నెల్లూరు జిల్లాలోకి వచ్చే లోపల కోవూరు నియోజకవర్గంలో జరుగుతుంటే కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎందుకు దాన్ని స్వాగతం పలికారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దాని ద్వారా వచ్చే ప్రమాదాలని గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాపాలకులు అంటే, ప్రజాప్రతినిధులు అంటే ప్రజల పక్షాన ఉండాలా, ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యతగా ఉండాలా, ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా ఉండాలా. అలాంటిది ఈరోజు ఏదో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఏదో ఉద్యోగాలు వస్తాయి అని ఒక పదాన్ని పెట్టి దానిని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచనతో తీసుకొస్తున్నారు తప్ప ప్రజలు మంచి ఆరోగ్యాలు చూసే పరిస్థితి లేదు అనేది మనకి ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే జబ్బులేంటి? ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ ఒక రాష్ట్రం అలాగే ఈ భారతదేశం మొత్తం మంద ఎవరి చేతులు కూడా నడుస్తుందో అనేది ప్రజలకు అర్థమైంది. ఈరోజు నిజంగా చెప్పాలంటే ప్రజా పరిపాలన అంటే ఒక ప్రధానమంత్రిని మనం ఒక దేవుడిగా చూస్తాం, రెండోది ముఖ్యమంత్రిని మరొక దేవుడిగా చూస్తాం. వాళ్ళని ఆదర్శం పెట్టుకొని ఈరోజు ప్రజలు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళే అవినీతికి తయారైతే ఇంకా కింద చిన్న చిన్న వాళ్ళు తప్పులు చేయకుండా ఎందుకుంటారు? అది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ పరిపాలన చేసేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ఒక్క ప్రజలకి ఏది అవసరమో, ఏ ఉద్యోగాలు ఇస్తే ఉపయోగమో అది ఆలోచించకపోగా పెట్టుబడిదారుల ఆస్తిని పెరగడానికి అవసరంగా, అలాగే పెట్రోల్లో మిక్సింగ్ చేసే ఒక ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తయారు చేసి వాటి వల్ల వచ్చే పొల్యూషన్స్ వల్ల, వాటి వల్ల వచ్చే క్యాన్సర్ వ్యాధి వల్ల ఇవన్నీ అనేక రకాల వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడాలనా అని కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రజా పరిపాలన చేసే వాళ్ళల్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణలో కూడా ఈ కర్మాగారం వద్దంటూ కూడా అక్కడి నుంచి తరిమేయడం జరిగింది. పంజాబ్లో అదే పరిస్థితి. ఇక్కడ ఎందుకు తీసుకొని వస్తున్నా అంటే ఇక్కడ ప్రజలు మౌనంగా ఉంటారనే, లేకుంటే గళం విప్పరనే? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరివేసింది, గుజరాత్ ప్రభుత్వం తరివేసింది, మరొక ప్రభుత్వం మరొక రాష్ట్రం తరివేసింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు స్వాగతం పలికిందంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలని వత్తాసు పలుకుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచడంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నారు. ప్రజా సేకరణగా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలు అంగీకరిస్తే పెట్టండి. ప్రజలు అంగీకరించకపోగా అలాగే దానివల్ల వచ్చే నష్టాలు కూడా గుర్తించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనుకుంది. దానివల్ల వచ్చే నష్టం ఏంటనేది వాళ్ళు గుర్తించాలి. అది గుర్తించి ఖచ్చితంగా కూడా ఇలాంటివి ఈ ప్రాంతంలో పెట్టకూడదని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాకైతే వచ్చిన ఆలోచన. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రజా సేకరణకి ప్రజలు వస్తుంటే ప్రజలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి
వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలను పెట్టి ఒక తీర్మానాన్ని చేయాలని ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రజలు ఎదురు తిరుగుతారు. ప్రజలు ఎదురు తిరిగిన తర్వాత ఎవరూ ఆపలేరు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా ఉందని చెప్పి ఉన్న సందర్భంలో 151 స్థానం అందిస్తే అది కాపాడుకోలేకపోయారు. ఈరోజు మీకు 160 చిల్లర ఇస్తే మీరు ఏదో బాగా చేస్తారంటే ప్రజల ప్రాణాలను బలి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎక్కడైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ప్రజాభిప్రాయం తప్పనిసరి. అయితే ఇక్కడ ప్రజాసేకరణకు వెళ్ళే వారి మొత్తాన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అయితే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఇదే విధంగా దుర్మార్గపు పరిపాలన చేపట్టడం వల్లే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఎన్నికల్లో. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ప్రజలు అభివృద్ధి సంక్షేమం కోరుతుందని అనుకున్నాము. అయితే వాళ్ళు కూడా దుర్మార్గంగా పరిపాలిస్తున్నారు. ఆ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందంటూ కూడా సిఐటి నాయకులు కాయం శ్రీనివాసులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.